అందరికీ నమస్కారం. ముందుగా నేను ఒక ఐబొమ్మను కానీ పైరసీ వెబ్సైట్ కానీ దేన్ని ఎంకరేజ్ చేయట్లేదు. బట్ ఈరోజు ఐబొమ్మ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చూస్తే నాకు అనిపించింది కదా, ముందు మీరు ఏది ప్రక్షాళన చేయాలో అది చేయండి. మమ్మల్ని మారమని అంటున్నారు కదా, మేమే మారతాం. ముందు మీరు ప్రక్షాళన చేయాల్సింది ఎక్కడ? సినిమా థియేటర్లకు వెళ్ళి అక్కడ థియేటర్ ప్రింట్ని పట్టుకొచ్చి పైరసీ వెబ్సైట్లో పెడుతున్నారే వాళ్ళని పట్టుకోండి. ఇలా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఎవరో తెలుసా మీకు? నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. ఎవరంటే వేరే పార్టీ వాళ్ళు. మరలా చెప్తా సింపుల్. మొత్తం సినిమాని 3 రకాలుగా పైరసీ చేస్తున్నారు. ఒకటి, కిరణ్ కుమార్ అని చెప్పి సంస్థల ప్రమాతనం. ఇతను ఏం చేశాడంటే, తాను సిగరెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నట్టుగా లేదా ఒక పెన్ను పెట్టుకున్నట్టుగా పెట్టుకొని వెళ్తాడు. ఆ కెమెరాకి ఒక సాఫ్ట్వేర్ అటాచ్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ త్రూ థియేటర్లో మొత్తం రికార్డ్ చేస్తాడు. అదే థియేటర్ ప్రింట్ పైరసీ చేసి వెబ్సైట్లో పెడతాడు. వీళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు చెప్తా. నెంబర్ 2, మూవీకి సంబంధించి కొన్ని వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. దాన్ని డౌన్లోడ్ చేసి పైరసీ వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. ఇది చేసింది రాజు అనే ఒక వ్యక్తి. నెక్స్ట్, అసలోడి వీడు అశ్విని కుమార్, చదివింది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇతను ఆ పని ఈ పని చేసుకుంటూ కంప్యూటర్ సినిమాలు చూడటం అలవాటు. అలా సినిమాలు చూడటం అలవాటు అయినవాడికి కొత్త సినిమాలు చూడాలని అనిపించింది. అప్పుడు ఎలా ఏంటన్నప్పుడు కొన్ని థియేటర్లు డిజిటల్ ప్రింట్లు అన్నది అంటే క్యూబు, యూఎఫ్ఓ ఇలా ఉంటుంది కదా, ఆ థియేటర్ సంబంధించి కొన్ని సర్వర్స్ అనేవి ఉంటాయి. వాటిని హ్యాక్ చేసి దెన్ వాటిని సినిమా ఎలా డౌన్లోడ్ చేయొచ్చు అన్నది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు. ఆ తర్వాత డీబగ్గింగ్, పైథాన్, జావా వంటి గ్రిప్ తెచ్చుకొని యూఎఫ్ఓ, క్యూబ్ సినిమాలు అన్నట్టు ఉంటాయి చూసారా, మెయిన్ ఎక్కడ ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది వాళ్ళకి, అక్కడి నుంచి సినిమా ప్రపంచవ్యాప్తంగా పడింది కదా, వాటిని హ్యాక్ చేయడం అంటే వాటి నుంచి సినిమా డౌన్లోడ్ చేయడం నేర్చుకున్నాడు. ఎందుకు? వాళ్ళ దగ్గర కొన్ని లోపాలనే ఉంటాయి, సెక్యూరిటీ లోపాలు, సైబర్ లోపాలు. వాటిని బేస్ని డౌన్లోడ్ చేశాడు. ఫస్ట్ కిరణ్ అనేవాడు ఇచ్చిన సమాచారం, రాజు అనేవాడు దొరకటం. ఈ తర్వాత చెక్ చేస్తే సిరిల్ అనేవాడు దుబాయ్, నెదర్లాండ్స్, బర్మా, దట్ మీన్స్ మయన్మార్, ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసి ఇవన్నీ కూడా పరిస్థితుల్లో పెడతాడు. టెలిగ్రామ్ ఛానల్స్, మూవీ రూల్స్, టొరెంటోస్ అండ్ తమిళ రాకర్స్ ఏవో ఇవి వీటిలో పెడతారట. వీళ్ళకి సంబంధించి డబ్బులు ఎవరిస్తారు ఏంటంటే, మన పనికి మాలిన వాళ్ళు ఉన్నారు కదా సినిమా బ్యాచ్, ఏ బెట్టింగ్ యాప్లు అయితే, ఏ గేమింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళే ఈ పైరసీ బ్యాచ్కి డబ్బులు ఇచ్చి ఆ సినిమాలని మాకు ఇవ్వడరా అని వెబ్సైట్లో పెట్టనిస్తారట. వీళ్ళ అశ్విని కుమార్ అనే వాడికి ఏకంగా ఎప్పుడైతే ఈ డిజిటల్ ప్రింట్ డౌన్లోడ్ చేయడం నేర్చుకున్నాడో మొదట 15,000 నుంచి 50,000 వరకు ఇచ్చేవాళ్ళట. ఇక రీసెంట్గా కొత్త సినిమా రిలీజ్ అవగానే హెచ్డి ప్రింట్ వాడు డౌన్లోడ్ చేయటం, దెన్ దాన్ని అమ్మేసుకోవడం చేసాడు. ఇలా వాడికి ఒక్కొక్క సినిమాకి అంతే అరౌండ్ $800 వస్తాయట. ఇప్పుడు దగ్గర వాడి దగ్గర $1,00,000 పైగా డబ్బులు ఉన్నాయట వాడి దగ్గర. వాడు బీహార్లోని పాట్నాలో ఉంటాడు. వాడి ఇంటి చుట్టుపక్కల వచ్చేసి మొత్తం 22 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ 22 సీసీ కెమెరాల్లో వాడి దగ్గరికి ఎవరు వస్తున్నారు ఏంటి మొత్తం చూసుకొని, ఇక మొన్న తెలంగాణ పోలీసులు 2 కోట్ల వర్తున్నటువంటి ఎక్విప్మెంట్తో మొత్తానికి బ్యాచ్ని పట్టుకున్నాక, వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ వెళ్ళాక వాడి దగ్గరికి వస్తానని తెలిసేసి 22 సీసీ కెమెరాల ద్వారా బయట మొత్తం చెక్ చేసుకుని పోలీసులు వచ్చేలోపు ఆల్మోస్ట్ మొత్తం డిస్ట్రాయ్ చేశాడు. వీడికి డబ్బులన్నీ కూడా క్రిప్టో కరెన్సీ ఫార్మాట్లో వస్తాయి. ఇది అది పెద్ద భాగవతం బాబు. దీనికి గాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా అనుకున్నప్పుడు, వీళ్ళకి ఒక హీరో సినిమాని కొట్టి ఇంకో హీరో వాళ్ళు ఫ్యాన్స్కి డబ్బులు ఇస్తారు, ఈ ప్రొడ్యూసర్ అంటే ఇంకో ప్రొడ్యూసర్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ భాగవతం మొత్తం సీక్రెట్స్ మా దగ్గర ఉన్నాయి. ఇక మా దగ్గర ఎవరు డౌన్లోడ్ చేసుకున్నారు ఏంటి అన్నప్పుడు వాళ్ళు వాట్సాప్ నెంబర్ సహా 5 కోట్ల మంది డేటా మా దగ్గర ఉందని ఐబొమ్మలు ఏమన్నారంటే పోలీసులు చెప్తున్నారు. మా మీద మీరు ఫోకస్ చేస్తుంటున్నారు కదా, చేసుకుని ఫోకస్ చేయండి, మేము మీ మీద ఫోకస్ చేస్తాం. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యూజర్లు అందరి డీటెయిల్స్ బయట పెడతాం. బట్ మీరు మా మీద ఫోకస్ ఆపితే మేము మీ మీద ఫోకస్ ఆపుతాం, ఇక నుంచి ఎవరు నెంబర్లు తీసుకోం అని చెబుతూ, మేమేదో మీకు భయపడి ఇప్పుడు సినిమా తీస్తున్నామని అనుకోవద్దు, మా దానిలో ఉన్నటువంటి సైట్ ఉన్నటువంటివి డిలీట్ చేస్తాం. బట్ ఎప్పుడు ఒక 4-5 గంటల తర్వాత డిలీట్ చేస్తాం. ఎందుకు? ఈలోపు మేము పెట్టినటువంటి వార్నింగ్ మెసేజ్ వెళ్ళాలి కదా. అపరిచితుడు సినిమాలో ఒక మొత్తం గ్యాదర్ అవుతారు. అప్పుడు విక్రమ్ చెప్తాడు, సింగపూర్ ఎంత చిన్న దేశం, ఈరోజు ఎంత పెద్ద డెవలప్మెంట్, ఇలా ఒక్కొక్క దేశం గురించి మొత్తం చెప్తారు. ఆయా దేశాల అవినీతి ఉంది, లంచం కూడా ఉంది, కానీ ఎప్పుడు
వాళ్ళ డ్యూటీని మీరినప్పుడు వాళ్ళకి లంచం. మన దగ్గర డ్యూటీ చేయాలంటే లంచం. చెప్పుకుంటూ పోతే అడుగడుగున అన్ని వ్యవస్థలు భ్రష్టపెట్టిపోయా అన్నట్టు ఈ ఐబొమ్మలు ఇప్పుడు ఇదే చెప్తున్నారు. సినీ హీరో అన్నవాడు ఎందుకు అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటాడు? సినిమా అనేది ఇండియాలో అద్భుతమైన లొకేషన్లు ఉంటే మీరెందుకు ఫారెన్లో షూట్ చేస్తారు? ఇక్కడ వాళ్ళకి పని దొరకాల్సింది పోయి ఫారెన్ వాళ్ళకి పని ఏంటి? ట్రిప్స్ పేరు మీద వచ్చేసి కోట్లు కోట్లు ఖర్చు ఏంటి? ఇండియాలో మీరు షూట్ చేసుకోండి, హీరోలకు తక్కువ డబ్బులు రెమ్యునరేషన్ ఇవ్వండి. అప్పుడు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? టికెట్ రేట్లు పెంచి హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మీరు మరలా సామాన్యుడే కదా దోచుకుంటుంది, అందుకోసం ఇలా చేస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత మా ఐబొమ్మ మీద పడి ఏడుస్తున్నారు కదా, మేము ఎక్కడ కూడా రిలీజ్ అయినటువంటి సినిమాలు అప్పుడు కూడా పెడతల్లా. అలా పెట్టేది మేం కాదు, అది వేరే వాళ్ళు. ibomma.net అని ఉంటుంది, వాళ్ళు మా అంత మంచోళ్ళు కాదు, వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పేసి ఒక అడ్మిన్ రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఈ ఐబొమ్మలోని ibomma.org, ibomma.in, ibomma.net ఇదంతా ఒక టీం లాగా ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఏమన్నారు, ibomma.net మా అంత మంచోళ్ళు కదరా బాబు, పెంటలో రాయటమే, వాళ్ళు మామూలు కాదని చెప్తూ ఒక మనిషి అన్నోడు ఇక కోల్పోవడానికి ఏమీ లేదు అనుకున్నాడు, వాడంత ప్రమాదకరమైన ఇంకెవడో ఉండడు. సో మేము కూడా అలాగే ఉన్నామంటారా? అలాగే ఉన్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. సో అంతిమంగా నేను చెప్పాను, ఇప్పటికీ చాలామంది చిన్న నిర్మాతలు చెప్తున్నా, ఇప్పటికీ మన దగ్గర ప్రేక్షకులు చెప్తూ ఉన్న ఒకే మాట, భారీ మొత్తంలో హీరోలకి రెమ్యునరేషన్ ఎందుకు? ఈరోజు పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీ చనిపోయిందని చెప్పి సొల్లు కబుర్లు చెప్తున్నారే, వాళ్ళకి పళ్ళు రాలుతాయి. సినీ ఇండస్ట్రీ చనిపోయిద్దా? ఎందుకు చనిపోయింది? లైట్ బాయ్కి ఏమైనా డబ్బులు తగ్గిస్తున్నారా మేము పైరసీ చేశామని? పోనీ పైరసీ చేయకపోతే డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళకి అంతే ఇస్తారు. ఎంత తొక్కినా అదే కూలి, ఎంత పని చేసినా అదే కూలి అన్నట్టు లైట్ బాయ్ నుంచి టెక్నికల్ డిపార్ట్మెంట్లో చాలామందికి మీరు ఇచ్చేది అదే శాలరీ. డబ్బులు ఇప్పుడు ముప్పడిగా ఇచ్చేది ఎవరికంటే హీరోలకు ఇస్తారు, హీరోయిన్లకు ఇస్తారు. అదేమంటే ఫారెన్ ట్రిప్ల పీరియడ్ డబ్బులన్నీ తగలాడుతూ ఉంటారు. మీరు మారండి రా బాబు, అని తప్ప ఓవర్ యాక్షన్ చేయొద్దు. మా దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం ఏదో ఒక రోజు బయట పెడతాం, ఆ రోజు ఇండస్ట్రీ చీకటి బాగోతం అంతా అందరికీ తెలిసిద్ది అని చెప్పాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఒకటేదో చాలా క్లారిటీగా చెప్పారు, మీరు ఏదేదో వెబ్సైట్లు కనుక చూసి అవి డౌన్లోడ్ చేయడమో చూస్తాం కనుక చేస్తూ ఉంటే మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇబ్బంది పడతారు, వాళ్ళు చేయొద్దు. ఓటీటీలో చూడండి, కానీ చివరికి ఆ ఓటీటీలో కూడా యాడ్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఓటీటీలు అంటేనే నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటా, అందులో మరలా యాడ్లు వస్తున్నాయి అంటే వాళ్ళ మేమా డబ్బుల కోసం కక్కుర్తి పెడుతుంది. మేము ఫ్రీగా ఐబొమ్మలో సినిమాలు చూపిస్తూ ఉన్నాం. ఓటీటీ వాళ్ళు సబ్స్క్రిప్షన్ పేరు అంటే డబ్బులు తీసుకొని మరలా యాడ్లు ఇచ్చేసి మరలా ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ అంటే వాళ్ళు మోసం చేయడం కాదా? ఈ ఓటీటీ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తూ ఉంటే నిర్మాతలు వచ్చేసి మా మీద పడి ఏడుస్తున్నారు. ఆ నిర్మాతలు ఏదో ముందు హీరోలకు రెమ్యునరేషన్ తగ్గించి వారిని సవ్యంగా చేసినట్టయితే అటువంటి మేము కూడా అవుతాం, జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. అండ్ మేము భారతీయులం, సినీ ప్రేక్షకులం, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుడు బాగా కోరుకునే వాళ్ళని చెప్పేసి వాళ్ళు చెప్పిన విధానం ఏదైతే ఉందో ఐఎమ్ షూర్ వాళ్ళు మొత్తానికి 20 to 30 years మధ్యలో కుర్రాలు అనిపిస్తుంది, దేశభక్తి మెండుగా ఉంటాయి అనిపిస్తుంది. బట్ సినిమాలో పైరసీ చేయడం అనేది ఎంకరేజ్ చేయను నేను, అండ్ ఓటీటీలో వచ్చిన దానిలో పెడతాను కూడా ఎంకరేజ్ చేయను. కానీ వాళ్ళు చెబుతున్న విధానం ఏదైతే ఉందో వ్యవస్థ మారాలి, వ్యవస్థ మారితే మేము మారుతాం అని చెప్తున్న విధానం చూసారా, అది వెనకాల అటాచ్ చేశాను. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.